ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండనుంది. ఫిబ్రవరి 28న లేదా మార్చి 3న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అదే రోజు మండలిలో కూడా ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారనేది బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. అయితే ఈ సమావేశాలను 3 వారాల పాటు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. సభకు పూర్తి స్థాయి సబ్జెక్టుతో రావాలని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. గతంలో ఓటాన్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన సర్కార్ 10 నెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడానికి సిద్ధమవుతోంది. ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి తేదీలు ఖరారవుతున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు ఒక 3 వారాల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. 24వ తేదీన గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. బీఏసీ మీటింగ్ లో ఎన్ని రోజులు ఈ సమావేశాలు నిర్వహించాలని దాని మీద చర్చించున్నారు. అంతేకాకుండా అసెంబ్లీలో ఏ అంశాలకు సంబంధించినటువంటి వాటి మీద చర్చ జరపాలి అనే దాని మీద కూడా అజెండా రూపకల్పన కూడా ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి అంటే బడ్జెట్ సమావేశాలను ఈ నెలలో అంటే బడ్జెట్ ను ఈ నెల 28వ తేదీ కానీ లేకుంటే కనుక మార్చి 3వ తేదీ కానీ సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవులు అసెంబ్లీలో బడ్జెట్ ను చదువుండగా, అలాగే వ్యవసాయ శాఖకు సంబంధించిన బడ్జెట్ ను సంబంధిత శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభకు సమర్పించనున్నారు. అయితే శాసన మండలిలో ఇంకా ఎవరెవరి బడ్జెట్ ను తర్వాత వ్యవసాయానికి సంబంధించినటువంటి బడ్జెట్ ను ఎవరైతే కనుక అక్కడ చదువుతారనేది మటుకు ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. తర్వాత ఈ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఈ బడ్జెట్ సమావేశాల్లో సంబంధిత మంత్రులందరూ కూడాను పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయి రావాల్సిందిగా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ బడ్జెట్ లో ప్రధానంగా చూస్తే సూపర్ 6 కు పెద్దపీట వేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి కసరత్తు కూడా మొదలుపెట్టిందని చెప్పొచ్చు. అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు అంటే పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకోసమే ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టనుంది, ఏ విధంగా పారిశ్రామికవేత్తలు ప్రోత్సహిస్తామనే దాన్ని కూడా హైలైట్ చేయనున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు పదే చెబుతున్నటువంటి సంపద సృష్టి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఏదైతే అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను ఆదాయాన్ని పెంచేటువంటి ఏదైతే కనుక దానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ బడ్జెట్ లో హైలైట్ చేయనున్నారు. బలరాం, విజయ్, అంటే తొలిసారి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. బడ్జెట్ స్వరూపం ఏ రకంగా ఉండబోతోంది, ఎటువంటి అంచనాలు వినిపిస్తూ ఉన్నాయి? ఈ బడ్జెట్ సమావేశంలో ఇందాక మనం చెప్పుకున్నట్లు సూపర్ 6 కు పెద్దపీట వేయనున్నారు. అలాగే సంపద సృష్టికి కూడా పెద్దపీట వేయనున్నారు. వీటితో పాటు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు పదే చెబుతున్నటువంటి నేపథ్యంలో ఈ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కోసం ఇటీవల జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడాను రాయితీలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా మహిళా పారిశ్రామికవేత్తలైతేనేమి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పారిశ్రామికవేత్తలకైతేనేమి ప్రోత్సాహకాలు ఇస్తాము, విద్యుత్ రాయితీలతో పాటు పలు రకాలైనటువంటి రాయితీలు ఇస్తామని చెప్పడం జరిగింది. వీటన్నిటి కూడా ఈ బడ్జెట్ లో వాటన్నిటి కూడా హైలైట్ చేయనున్నారు. వీటితో పాటు ఏవైతే కనుక పరిశ్రమల్లో ఎక్కువగా ప్రోత్సహించడం వలన ఏదైతే కనుక ఈ ఉద్యోగ ఉపాధి కల్పించేందుకు ఏదైతే ప్రభుత్వం ప్రణాళికలు వేయడం జరుగుతూ ఉందో దానికి సంబంధించి ఏ విధంగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం అయితేనేమి, తర్వాత రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచడం అయితేనేమి వీటన్నిటిని కూడాను ఈ బడ్జెట్ లో హైలైట్ చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.